హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే గోంగూర రోటి పచ్చడి అండి. సో దీనికి కావాల్సింది అయితే గోంగూర, పల్లీలు ఆల్రెడీ మేము వేయించి పెట్టుకుంటాం కాబట్టి ఇవి వేయించిన పల్లీలే, కాశ్మీరీ చిల్లీస్, ఇవి రెడ్ చిల్లీస్, చింతపండు, వెల్లుల్లిపాయ, ధనియాలు. సో ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు రోటి పచ్చడి చేస్తున్నాం మేము. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం చాలా ఆయిల్, ఇందులో ధనియాలు అయితే వేసుకుందామండి. ఫ్రై చేసుకోవాలి. ఇవి జీలకర్ర కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇవన్నీ కొంచెం కరివేపాకు, తర్వాత కాశ్మీరీ చిల్లీస్ కారం ఉంటాయి కొంచెం అంతే. తర్వాత మామూలు ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇదిగోండి ఇవైతే వేగిపోయాయి అన్నమాట. తీసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అయితే వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర ఫ్రై చేసుకుందాం. సో ఇదిగోండి ఇందులోనే కొంచెం చింతపండు అయితే వేసుకుందాము అంతే. సో ఇదండి కొంచెం వాటర్ పోవాలి, మొత్తం దగ్గరికి రావాలి. ఎర్ర గోంగూర చూసారా అలా కనబడుతుంది. సో ఇదండి అయిపోయింది, మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం చల్లారినాక నూరుకోవాలి. రోట్లో వేసి నూరేటప్పుడు చూపిస్తాం. సో ఇదిగోండి గోంగూర చల్లగా అయ్యేలోపు మనం ఈ తాలింపు వేయించి పెట్టుకున్నాం కదా. సో ఇదైతే దంచుకున్నాము. మమ్మీ దంచుతుంది, ఇప్పుడు దంచుతుంది. సో ఇదిగోండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో ఇలా దంచుకోవాలండి. సో ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకొని దంచుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. సో ఇదిగోండి ఎండుమిర్చి అవి అయితే దంగినాయి కదా. కొంచెం కష్టమే ఎండుమిర్చి అవన్నీ దంచడము, ఆయిల్లో వేస్తాం కాబట్టి. సో ఇప్పుడు అయితే ఇందులో గోంగూర అయితే వేసుకొని దంచుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలి. సో ఇదిగోండి గోంగూర అయితే ఇలా కొంచెం కొంచెం వేసుకొని అయితే దంచుకోవాలన్నమాట, నూరుకోవాలి పచ్చడిని. సో అది కారం అలా డైరెక్ట్ తిన్నా కూడా బాగుంటుంది, పల్లీల కారం లాగా కొంచెం కారం కారంగా స్పైసీగా ఉంటుంది అన్నమాట. సో ఇదిగోండి గోంగూర చట్నీ అయితే నూరుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం తీసి ఎల్లిపాయలు కలుపుకోవాలి. ఏంటి సో కొంచెం అయితే తీసి వెల్లుల్లిపాయలు అయితే కలుపుకుందామండి. సో ఇప్పుడైతే ఇందులో వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని అందులో కలిపేసుకోవాలి. సో ఇదిగోండి ఇలా కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా ఈ పచ్చడిలో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే తాలింపు పెట్టుకుందాము, గోంగూర పచ్చడి. సో ఇదిగోండి ఇదే రోజులో మా అమ్మ అయితే నాకు అన్నం అయితే కలిపిస్తుంది. అంటే ఎలా అంటే ఊర్లో మామిడికాయ పచ్చడి కలుపుకున్నప్పుడు లాస్ట్కి ఎలా కలుపుకుంటారు అన్నం కొంచెము, సో అలాగా ఇట్లా కలిపిస్తుంది మా మమ్మీ. సో ఫస్ట్ ముద్ద మీకే గోంగూర పచ్చడి తినండి, ఎలా ఉందో చెప్పండి. పెట్టమ్మా ఇలా ఫస్ట్ ముద్ద ఇది పట్టు. సో ఇదిగోండి ఇలా కలుపుకొని తిన్నాం. వేడి వేడి అన్నము సూపర్ ఉంది అసలు, నోట్లకించి వాటర్ వస్తుంది. ఇంకా అనిపించిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే రోట్లో అన్నం వేసుకొని తినడం కాదు, గోంగూర పచ్చడి. సో ఇదిగోండి ఇదే కడాయిలో అయితే ఇప్పుడు తాలింపు అయితే వేసుకుంటున్నాం మేము గోంగూర పచ్చడి. ఇదిగోండి పచ్చడి అయితే ఇక్కడ రెడీగా ఉంది. తాలింపు వేస్తే ఫినిష్ అవుతుంది. మిక్సీలో వేస్తే 2 minutesలో అయిపోతుందండి. దంచడం వల్ల టైం పడుతుంది, కానీ టేస్ట్ మిక్సీకి డిఫరెంట్ ఉంటుంది, దంచడం డిఫరెన్స్ ఉంటుంది. అంటే దంచిన కష్టం ఇందులో కనబడుతుంది. సో తాలింపు కావాల్సింది అయితే వెల్లుల్లిపాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇదేమో పప్పు మినప్పప్పు అండ్ కొంచెం కరివేపాకు. సో ప్యాన్ అయితే హీట్ అయింది, ఆయిల్ వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాం మనం. సో ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాం కొంచెం ఎక్కువనే. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అయితే వేసేసుకుందామండి. సో గోంగూర పచ్చడి తాలింపు వేస్తేనే బాగుంటుంది. ఫోన్ వస్తుంటుంది. ఎస్. సో ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము.
సో ఇదిగో తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో నూరుకున్న గోంగూర పచ్చడి అయితే వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా పచ్చడి. ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి తాలింపు అయితే వేసేసుకున్నాం, పచ్చడి కలుపుకున్నాం కదా. సో ఇది అసలు వాటర్ తగలలేదు కాబట్టి 10 to 15 days అయితే ఉంటుంది. బట్ మా ఇంట్లో మా డాడీకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి డైలీ తింటారనమాట. ఏ చట్నీ అయినా బాగా తింటారు. సో మా గోంగూర పచ్చడి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో ఇదిగోండి పుల్లని గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోటి పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.